నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా ఈ రాష్ట్ర డీజీపీని. ఒక్క పిచ్చోడు కూడా ఇరవై మసీదులకు ఎందుకు పోతలేడు డీజీపీ గారు? రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి. ఒక్క పిచ్చోడు కూడా ఒక చర్చి మీద రాయేస్తలేడు, ఒక మసీద్ మీద రాయేస్తలేడు. శ్రీధర్కి వెళ్ళి మొదలుకొని పటాన్ చెరువు దాకా వచ్చేదాకా మధ్యాహ్నం ఏడ మసీదు చర్చి ఏం కనబడలేదా? ఒకటే హనుమంతుని గుడులు మాత్రమే కనబడుతున్నాయి ఈ దాడులు చేస్తున్న వాళ్ళకి. దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదులుగా మారినటువంటి వ్యక్తిని చేస్తా ఉన్నారు. కాబట్టి పరమత సహనం కలిగినటువంటి హిందువులని రెచ్చగొట్టొద్దని వెంటనే పోలీస్ యంత్రాంగం సరైన రీతిలో స్పందించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో దేవాలయాలకు రక్షణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఏడ ఇన్సిడెంట్ జరిగిన మతిస్థిమితం లేనోడే చేస్తున్నాడు అనే మాట మతిస్థిమితం లేనోడికి సీసీటీవీ వల్గుట్టాలని ఆలోచన వచ్చినోడు మతిస్థిమితంలో ఉన్నాడు ఎట్లయితాడనేది ఫస్ట్ ఆలోచించారు. ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి సార్ కాదు. సదాశివపేటలో హనుమంతులు కూడా జరుగుతుంది, ఈడ హనుమంతులు కూడా జరుగుతుంది. సికింద్రాబాద్ లో ఎంత ఖర్చు అయిందో మేము తెలుసు. మేము చాలా ఓపికగా ఉంటున్నాం కాబట్టి మీరు ఇంకా ఏదో మతిస్థిమితం రిమాండ్ కేసు రైలు రాస్తున్న పంపుతుంది. మదర్సా విషయం లోపల చిన్నపిల్లలు మైనర్స్ అని చెప్పి అప్పుడు అట్లా ఇష్యూ మొత్తం డైవర్ట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు మొత్తం కిషన్ గంజ్ కాదు సార్ బంగ్లాదేశ్ అని చెప్తే అప్పుడు యాక్షన్ లేదు. సింపుల్ గా మీరు మళ్ళీ ఇందులోనే 30 మంది రిమాండ్ చేసే కార్యక్రమం పెట్టారు. దిస్ ఈజ్ నాట్ ఫేర్. 20 వస్తుంటే